ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు ఇది 22 నెల అని అనుకోవచ్చు. సో, ఇంకొక 2 నెలలు పోతే 2 సంవత్సరాలు కూడా పూర్తవ్వబోతుంది ఎట్లేదన్నా కూడా. అంటే 22 నెలల నుంచి మీరు ఇంతలా పోరాటం చేస్తున్నా మీ మీద ఈ రోజు కేసులు పెట్టే రోజుకి వచ్చిందంటే మీకు కొంచెం కొంచెం వెనక్కి తగ్గాలని ఎట్లా అనిపించట్లేదా? ఇప్పుడు కేసులు ఒక పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. నాకున్న సమాచారం ఏంటంటే, జనసేన పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్క జిల్లాలో ఒక కేసు పెట్టాలని చెప్పేసి కూడా సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఈ ఈ కేసే అన్ని జిల్లాల్లో పెట్టాలి అని చేస్తారు. పెట్టండి. అరెస్ట్ చేస్తే చేయండి. అప్పుడేమవుతుంది అరెస్ట్ చేస్తే? ఎక్కువ మందికి తెలుస్తుంది. నన్ను అరెస్ట్ చేసి నన్నేమన్నా కస్టోడియల్ టార్చర్ చేసినా గానీ నేను సిద్ధమే. కానీ దానివల్ల ఏమవుతుందంటే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్క పౌరుడికి అమరావతి ల్యాండ్ పూలింగ్ మాటున తమ బిడ్డల కంచంలో కూడు దోచుకునే ప్రోగ్రామ్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఎవరైనా సరే అంటే మీరు ఏ జంతువైనా సరే, మనుషులు కాదు కనీసం జంతువులు కూడా వాళ్ళ బిడ్డల కంచంలో ఎవడైనా కూడు దోచుకుంటే ఊరుకోరు. ఈ విషయం తెలియట్లేదు. వీళ్ళు ఎట్లా చేశారంటే ఇప్పుడు ఒక 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 వ్యక్తి డాక్టర్ దగ్గరికెళ్ళాడు. ఏదో పాపం కడుపులో నొప్పని ఎళ్ళాడు. అతనికేదో చిన్న కడుపులో నొప్పి అసిడిటీ వల్ల ఏదో నొప్పి ఉంది. కానీ డాక్టర్ ఏం చేశాడు తెలుసా? "అరే బాబు! నీకు కిడ్నీ పాడైపోయింది. అర్జెంట్‌గా ఆపరేషన్ చేసి ఆ కిడ్నీ తీసేయకపోతే ఒక కిడ్నీ మాత్రం పూర్తిగా చెడిపోయింది. ఆ కిడ్నీ తీసేయకపోతే నువ్వు చచ్చిపోతావు" అని చెప్పాడు. సరే సార్ తీసేయండి అని అడ్మిట్ అయ్యాడు. హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. ఆ కిడ్నీ తీసి బయటోడికి అమ్ముకున్నాడు డాక్టరు. కిడ్నీ హెల్తీ కిడ్నీ అది. అమరావతి ల్యాండ్ పూలింగ్ కూడా అదే. ఈ శివాజీ ఏం చెప్తున్నాడంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ల్యాండ్ పూలింగ్ అంటే ప్రయోజనాలు లేవంటారా? అరే దోపిడీ అండి. మీకెంత ఓపెన్ చేసినా గాని. రింగ్ మరి రోడ్ మీకింకా ప్రయోజనం అర్థం గా మీకింకా డెవలప్‌మెంట్ లేదా మీకు? మీకింకా అర్థం గా డెవలప్‌మెంట్ కనిపించట్లేదా అమరావతిలో? డెవలప్‌మెంట్ ఉండాలండి. కానీ లాభం ఎవరికి? ఎవరికి చెందాలి? ఉదాహరణకి మీకింకా అర్థం కాలేదు కాబట్టి డెవలప్‌మెంట్ అయితే ఆటోమేటిక్‌గా ప్రజలకు లాభం చేకూరుతుందేమో గదా! ప్రజలకి కాదు అదే కదా చెప్పేది. ఇక్కడ లాభం ప్రజలకి రావట్లేదు. ఉదాహరణకి మీకు చెప్తాను. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నారు. పయ్యావుల కేశవ్ ఎకరా 8 లక్షల చొప్పున 2, 3 ఎకరాలు భూమి మీద కొన్నారంట. 2015లోనో, 14లోనో ఎకరా 8 లక్షల చొప్పున అక్కడ భూమి కొన్నారు. అది ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు అనుకుందాం. ఆయన ఇచ్చాడో లేదో మనకు తెలియదు. ల్యాండ్ పూలింగ్ ఇవ్వకపోతే ఇంకా పెద్ద స్కామ్ అది. ల్యాండ్ పూలింగ్ ఇచ్చాడే అనుకుందాం. ఇస్తే ఈ రోజున ఆయనకి 1450 గజాలు వస్తాయి. రిటర్నబుల్ ప్లాట్ ఎకరాకి 1450 గజాలు వస్తాయి. గజం ₹1,00,000 చొప్పున అమ్మితే 14.5 కోట్లు వస్తాయి. ఆయన కొన్నదెంతకి? 8 లక్షలకి. ఆయనకు వచ్చేదంతా 14.5 కోట్లు. ఇది ల్యాండ్ పూలింగ్ చట్టం వల్ల వస్తుంది. ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకురాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రభుత్వమే ఆ భూమి కొన్నట్టయితే పయ్యావుల కేశవ్ బదులు ప్రభుత్వమే భూమి కొన్నదనుకోండి 8 లక్షలు ఇచ్చి 8 కాదు 20 ఇచ్చి కొనమంటున్నాను నేను. ప్రభుత్వమే నేరుగా రైతుకి మార్కెట్ రేట్కి డబుల్ ఇచ్చి కొనమంటారు. నిజంగా వెయిట్ చేయండి చెప్తాను నేను. ప్రభుత్వమే 20 లక్షలకు కొన్నట్టయితే ఈ 14.5 కోట్లు లాభం ఎవరికి వచ్చేది? పయ్యావుల కేశవ్ ఒక అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వమే కనుక రైతు దగ్గర ఆ భూమి కొనేసినట్టయితే మార్కెట్ రేట్ డబుల్ ఇచ్చి ప్రభుత్వానికి వచ్చేది. ఈ 14.5 కోట్లు ఎవరికి వచ్చాయి? ప్రభుత్వానికి వచ్చేవి. అంటే ప్రజలకు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? మార్కెట్ రేట్ 8 పయ్యావుల కేశవ్ 8 లక్షలు కొన్నాడు కదా, 20 ఇవ్వండి రైతుకి. రైతు కూడా మార్కెట్ రేట్ కంటే డబుల్ వస్తుంది. ఈ 14.5 కోట్లు ప్రజలకు రావాలని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ప్రభుత్వం భూమిలో రాజధాని కట్టమన్నారు. ప్రభుత్వం దగ్గర భూమి లేకపోతే ఏం చేయాలి? రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం భూమి కొనాలి, భూ కొనాలి. డబ్బులు ఇచ్చి ఆ రోజు మార్కెట్ రేట్ 8 లక్షలు 10 లక్షలు ఉంది ఓపెన్ మార్కెట్. దానికి డబల్ ఇచ్చినా కానీ 20 లక్షలు. 20 లక్షలు ఇస్తే కూడా 7,000 కోట్లతో మొత్తం భూమి కొనేయచ్చు. అక్కడ గనక రాజధాని కడితే ఆ భూమి విలువ ఈ రోజున గజం ₹1,00,000 అయితే ఆ ఆదాయం ఎవరికి వచ్చేది? ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. ప్రభుత్వ ఖజానా అంటే ప్రజలకు వచ్చేది. ప్రజలకి రానివ్వకుండా పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళు బాగుపడటం కోసమే తీసుకొచ్చిన చట్టం అంటున్నా. అందుకనే శివాజీ ఎప్పుడైతే ల్యాండ్ పూలింగ్ ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్నాడో ఎడమకాలి చెప్పు తీసుకుని కొట్టమంటున్నా. రాష్ట్ర ప్రజలకు రావాల్సిన ఆదాయం దోచి ప్రైవేటు వ్యక్తులకు పెట్టే చట్టం అది. ప్రజలని మోసం చేసే చట్టం అది. భావితరాల కంచంలో కూడు దోచుకునే చట్టం ఇది. 35,000 ఎకరాలు మొదటి దశలోనే అంత ల్యాండ్ పూలింగ్ జరిగింది అనంటే, అంటే భూసేకరణ జరిగింది అనంటే ప్రజలు నిజంగా అంత అవగాహన లేకుండా ఉన్నారని అనుకోవచ్చా మనం అక్కడ? ఈ రోజు వరకు ఎవరైనా చెప్పారా? ఇది ప్రజలకు చెప్పారా? ప్రజలకు చెప్పారా? ల్యాండ్ పూలింగ్ ఎందుకు తీసుకొస్తున్నావు చంద్రబాబు నాయుడు? భూమి ఎందుకు కొనలేదు నువ్వు అని ఎవడన్నా అడిగాడా?
పయ్యావుల కేశవ్ 8 లక్షలకు కొనడం ఏంటి? గజం ₹1,00,000 అమ్మితే 14.5 కోట్లు రావడం ఏంటి ఆయనకి? సరే గజం ₹1,00,000 కాదు, పోనీ 50,000 అనుకుందాం, 50,000 వేసుకుందాం, పావుదొక్క 8 కోట్లు, 14.5 డివైడెడ్ బై 2 ఎంత? 7,75,000 కోట్లు, 7,25,00,000. ఉమ్, 8 లక్షలు పెట్టి భూమి కొంటే దాదాపు 8 కోట్లు డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులు పయ్యావుల కేశవ్కి రావాలా, లేకపోతే రాష్ట్ర ప్రజలకు రావాలా? అమరావతిలో కట్టేది హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కానీ ఎవరి భవనాలు ఇవి? గవర్నమెంట్ బిల్డింగ్సా? గవర్నమెంట్ బిల్డింగ్స్ అంటే ఎవరివి? ప్రజలవి. ప్రజలు. అంటే ప్రజల బిల్డింగ్స్ అక్కడ కడితేనే భూమి విలువ పెరుగుతుంది. అక్కడ భూమి విలువ పెరగడానికి కారణం ఎవరు? ప్రజలు కదా. ప్రజలే. మరి లాభం ప్రజలకు రావాలా, అక్కడ భూమి ఇచ్చిన రైతులకు రావాలా? భూమి ఇచ్చిన రైతులు ఎవరు లేడు అక్కడ. ప్రజలే భూమి. అక్కడ ప్రజలు భూమి ఇచ్చిన రైతుల దగ్గర వేరే వీళ్ళు కొనేసుకున్నారు అప్పుడే. పయ్యావుల కేశవులు అంటే వాళ్ళు ఎప్పుడో కొనేసుకున్నారు. అక్కడ ఎవరు లేడు, కొనాల్సిన వాళ్ళు కొనేసుకున్నారు. ముందు చూపుతో ఇక్కడ రేట్లు పెరిగితే ప్రభుత్వం ఎవరికైతే నువ్వు అమ్ముకోవద్దురా అని తన వాళ్ళకి సంకేతాలు ఇచ్చింది ప్రభుత్వం కూడా. మీరు అమ్ముకోబాకంటే రేట్లు బాగా పెరుగుతాయని బయట వాళ్ళ దగ్గర భూములు కొనేసింది. ఒక వర్గానికి మేలు చేసేందుకు తీసుకొచ్చిందే ఈ అమరావతి ల్యాండ్ పూలింగ్ యాక్ట్.